లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానంగా నిర్గమకాండము 12వ అధ్యాయము 13వ వచనాన్ని చూసుకుందాం. మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఏ తెగులు నీ దగ్గరికి రాదు, ఏ అపాయము నీ గుడారమును సమీపించదు. దేవుడు తన రెక్కల క్రింద నిన్ను భద్రపరుస్తాడు, కాపాడుతాడు. మరి జనాలకు రోగాలు వచ్చినాయండి, ఆ రోగం నాకు కూడా వస్తుందేమో. వాళ్ళకు షుగర్ వచ్చిందండి, బీపీ వచ్చిందేమో, నాకు కూడా వస్తుందేమో. వాళ్ళు పాడైపోయినారేమో అండి, మా జీవితం కూడా పాడైపోతుందేమో. నా బ్రతుకెలా అండి? నీవు బాధపడాల్సిన అవసరము లేదు. వారికి వచ్చింది నీకు రాదు కదండి. ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలు ప్రజలు బానిసలుగా బ్రతుకుతా ఉన్నారు. వారి యొక్క నిట్టూర్పును దేవుడు చూసి వారి యొక్క ప్రార్థనను అంగీకరించి మోషే ప్రవక్తను దేవుడు పంపించినాడు. మోషే 10 తెగుళ్ళు ఐగుప్తు మీదిలో పంపించినాడు. ఐగుప్తీయులు 10 తెగుళ్ళు అనుభవించినారు, కానీ ఇజ్రాయేలు ప్రజలకు క్షేమం ఉంది. వారు ఎక్కడ కూడా ఎలాంటి బాధ అనుభవించలేదు. దేవుడు వారిని కాపాడినాడు కదండి. సంహార దూత ప్రవేశిస్తుంది. మరి ఐగుప్తుల్లో ప్రతి మొదటి సంతానం చనిపోబోతుంది అని దేవుడు మోషేకి తెలియజేసినాడు. అయితే ఇజ్రాయేలు ప్రజలు పస్కా బలిపశువును వధించి గోడలకు, ద్వారములకు, గుమ్మములకు ముందు ఆ యొక్క రక్తాన్ని మీరు పూయండి. మరి ఈరోజు రాత్రి ఆ తెగులు రాబోతుంది అని దేవుడు క్లియర్గా చెప్పినాడండి. హల్లెలూయా. ఐగుప్తు ప్రజలకు తెగులు వచ్చింది. వారు ఎన్నో శ్రమలు అనుభవించినారు. వడగండ్లు వచ్చినాయి, తుఫాన్లు వచ్చినాయి, కప్పలు వచ్చినాయి, నీరు రక్తంగా మారిపోయింది. వారి జీవన విధానం అంతా కూడా అల్లకల్లోలం అయిపోయింది. ఆఖరిగా ప్రతి ఇంట్లో మొదటి సంతానము పురుషుడు చనిపోయినాడండి. కానీ ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు క్షేమాన్ని అనుగ్రహించినాడు, వారిని కాపాడినాడు. గొప్ప ధనముతో, గొప్ప ఐశ్వర్యంతో ఐగుప్తు నుంచి వారు బయలుదేరినారు. ఎర్ర సముద్రం దాటినారు, విడుదలను పొందుకున్నారు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు ఏ సమస్యలో ఉన్నా సరే దేవుడు నిన్ను విడిపించగలడు.